అందరికీ నమస్కారం. నేను హరీష్ రంగోజీ. అంబటి రాంబాబు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తను ఇష్టానుసారంగా ప్రవర్తించి, అంటే తనొక ప్రజాప్రతినిధిని, అంటే ఒక రాజకీయ నాయకుడని, తనొక ప్రజలకి రెఫరెండం అని పూర్తిగా మర్చిపోయి ఇష్టానుసారం ప్రవర్తించి, ఇష్టానుసారం మాట్లాడి, ఇక మహిళలతో అంటే అది ఇంకా నేను చెప్పలేను, అంత ఘోరంగా ప్రవర్తించినటువంటి వ్యక్తి ఈరోజు గొట్టాల ముందుకు వచ్చి ఏదో హితబోధ పలికేటానికి ప్రయత్నిస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో దానికి మనం కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకనంటే ఇప్పుడు కాంట్రాక్టర్ మార్చారంట. కాంట్రాక్టర్ మార్చడం నాకు అర్థం కాలేదు. సామాన్యుడిని చెప్తారే, చిన్న ఇంజనీర్ చెప్తారే, కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు వేసినటువంటి ప్రబుద్ధుడు బహుశా ప్రపంచంలో ఏ డ్యాము దగ్గర జరగలేదు. అది నారాకరించిన అంగీకారం ఏంటంటే, ముందు మీరు ఖర్చు పెట్టండి, మేము ఖర్చు పెడతాం, తర్వాత మీరు డబ్బులు ఇవ్వండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాల కాలంలో అనేక సార్లు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చారు. అయ్యా, రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉంది, మేము ముందు ఎక్కడ ఖర్చు పెట్టము, మీరు తర్వాత ఇవ్వటం ఏంటి, ముందు మేము ఖర్చు పెట్టాలంటే పని జరగట్లేదు, అడ్వాన్స్ ఇవ్వండి, మీరు అడ్వాన్స్ ఇస్తే మేము ఖర్చు పెడతాము, ఇది మంచి పద్ధతి అని ఒకటి. రెండవది, ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? సరే, ఇది మాట్లాడే ముందు ఒక విషయం మాట్లాడతా. అనిల్ కుమార్ యాదవ్ అసెంబ్లీలో 1% 1% తొందర ఎందుకున్నా అన్న వెయిట్ అండ్ డిసి అనుకొని ఏదో గొప్పలు పలికిండు కదా, ఏది మరి అది ఎక్కడ పోయింది? సరే, అది పక్కన పెడదాం. ఇదే పోలవరం ప్రాజెక్టు కోసం ఆయన అసెంబ్లీలో ఈ విధంగా దానికి సంబంధమే లే, దానికి సంబంధించి ఈయన ఇట్లా మాట్లాడడం జరిగింది అసెంబ్లీలో, అది మీరు గుర్తుపెట్టుకోండి. అయితే ఈయన ఇప్పుడు ఏమంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి గత హయాంలో పోలవరం ప్రాజెక్టు నిధుల కోసం మేము ముందు ఎక్కడ ఖర్చు పెడతాం, మా దగ్గర అసలే రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది, మీరు మాకు అడ్వాన్స్ ఇవ్వండి అని అడుక్కున్నాడని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఎందుకు అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది? ఎందుకు కేంద్ర ప్రభుత్వానికి డబ్బులు అడిగావు? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిల్వలన్నీ నాకేసి ఇష్టానుసారం ఎవడికి నచ్చినట్టు వాడు దోచుకొని, ఎవడికి నచ్చినట్టు వాడు దాచుకొని, ఇష్టానుసారం అంటే ప్రభుత్వానికి సంబంధించిన డబ్బు ప్రజలకి అవసరం ఉన్నా లేకున్నా ఇష్టానుసారం ప్రజలకు డబ్బులు పనిచేస్తే, డబ్బులు లేక మరి అడుక్కోక ఏం చేయమంటావు? మరి అది మీరు చేసుకున్న పాపమే కదా, అది మీరు చేసుకున్న తప్పే కదా. మళ్ళీ ఏదో ఇప్పుడే వేరే గవర్నమెంట్ మీద తోసేయడానికి, బురద చల్లడానికి ప్రయత్నాలు ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు. అంబటి మన హయాంలో మనం డబ్బులు ఖర్చు పెట్టేశాం, మన హయాంలో కొండలు తవ్వేశాం, మన హయాంలో ప్యాలెస్లు కట్టేసుకున్నాం, మన హయాంలో ఆస్తులు పెంచుకున్నాం, ఇవన్నిటికీ డబ్బులు ఇష్టానుసారం ఖర్చు పెట్టుకున్నాం, డబ్బులు అయిపోయినాయి. దాని కారణంగా కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి అడ్వాన్స్ అడిగామని చెప్పు, నిజం చెప్పు. నిజం చెప్తే తప్పేముంది? ఇప్పుడు 13-14 రేట్లకు చంద్రబాబు ఒప్పుకున్నాడు. ఆయనకి జ్ఞానం ఉండి ఒప్పుకున్నాడు, జ్ఞానం లేక ఒప్పుకున్నాడు, అనుభవం ఉండి ఒప్పుకున్నాడు, అనుభవం లేక ఒప్పుకున్నాడు. అవును, ఆయనకి అనుభవం లేదు, చంద్రబాబు నాయుడు గారికి అనుభవం లేదు. మీ ఉద్దేశం ప్రకారం అనుభవం లేకే ఇప్పుడు ఇన్ని కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి, ఇన్ని కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఎక్కడెక్కడ కంపెనీలు పెట్టాలి, ఏ ఏ ప్లేస్లో అనుగుణంగా ఉందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరుగుతున్నారు. అనుభవం లేక ఈరోజు హైదరాబాద్లో 1 లక్షల మంది కడుపు నిండా తింటున్నారంటే అనుభవం లేక రెడీ చేసిన హైటెక్ సిటీ. మన జగన్మోహన్ రెడ్డికి చాలా అనుభవం ఉంది. దేంట్లో అనుభవం ఉంది? రౌడీజంలో అనుభవం ఉంది, రాజకీయాన్ని అడ్డగోలుగా వాడుకోవడంలో అనుభవం ఉంది, ప్రజాధనాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలి అంటే ఇష్టానుసారంగా ఏ విధంగా ఖర్చు పెట్టాలి దాంట్లో అనుభవం ఉంది, లిక్కర్ స్కామ్లో బాగా అనుభవం ఉంది, అంటే ఇష్టానుసారం బ్రాండ్లు ఎట్లా రెడీ చేయాలి, ఎవ్వడు కానీ విని ఎరగని దేశంలోనే లేనటువంటి కంపెనీలను తెచ్చేసి కొత్తగా ప్రవేశపెట్టే అనుభవం ఉంది. ప్రజల దగ్గర కమిషన్లు అంటే తన మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రభుత్వం ఇచ్చిన డబ్బు రైతులకు చేరాలంటే మధ్యలో కమిషన్లు ఏ విధంగా తీసుకోవాలి అనే దానిలో మన జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం ఉంది. అన్ని విధాలుగా మనకు అనుభవం ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఏ విషయంలో అనుభవం లేదు. ఎస్, నువ్వు చెప్పింది నిజమే. ఇలా దొంగతనంగా, ఈ దొంగచాటుగా, ఈ పనికిరాని రాజకీయాలు చేయడంలో చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి నిజంగానే అనుభవం లేదు. 557 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడానికి సిద్ధం చేశారు. ఆల్మోస్ట్ క్యాబినెట్కి వెళ్తూ ఉన్న దశలో వీళ్ళకి కూటమి కుదిరింది. కూటమి కుదరంగానే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి, అమ్మమ్మ మీరు ఇప్పుడు రిలీజ్ చేయడానికి అడ్వాన్స్
మీరు రిలీజ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుంది అని ఆపించేశారు. చూడు అది 2,557 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడానికి సిద్ధం చేశారు. అది తప్పు. 16-17 రేట్లకి మీరు ఎన్హాన్స్ చేయండి అని పలుమార్లు విజిట్ చేసి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడితే ది యాక్సెప్ట్ చేస్తూ మొదటి దశకు కావాల్సిన 12,557 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడానికి సిద్ధం చేశారు. ఆల్మోస్ట్ ఆ క్యాబినెట్కి వెళ్తూ ఉన్న దశలో వీళ్ళకి కూటమి కుదిరింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే డబ్బులు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అప్పుడు రిలీజ్ చేయబోతుంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వెళ్ళి అబ్బబ్బా మీరు ఇప్పుడు రిలీజ్ చేయకండి, మీరు రిలీజ్ చేస్తే జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుంది అని మీరు రిలీజ్ చేయకండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఆపేశారంట. మరి గత 4 సంవత్సరాలు గడ్డి పీకారా? గత 4 సంవత్సరాలు గడ్డి పీకారంటే నాకు అర్థమైతే లేదు. అసలు మెయిన్ ప్రాబ్లం అంటే నీకు ఇవ్వడం, నీకు ఇరిగేషన్ మంత్రి ఇవ్వడం వాళ్ళు చేసిన మెయిన్ తప్పు. జగన్మోహన్ రెడ్డి ఏమీ రాదు, అంత డొల్ల. కూటమి కుదరగానే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ దశ కంప్లీట్ కావడానికి 33,000 కోట్ల రూపాయలు అవసరం కాబట్టి కరెక్ట్గా చెప్పలేమనే విషయాన్ని కూడా ప్రభుత్వం తరఫున తొలిసారిగా నేను చెప్పినటువంటి అంశాన్ని కూడా ఇక్కడ నేను గుర్తు చేస్తున్నాను. ఈ విధంగా పోలవరం ప్రాజెక్టుని సర్వనాశనం చేసేటటువంటి కార్యక్రమం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఎవరు సర్వనాశనం చేశారు పోలవరం ప్రాజెక్ట్ని? ఎవరు ముందుకెళ్లకుండా ఆపేశారు పోలవరం ప్రాజెక్ట్ని? ఎవరు రైతులకు నీరు అందకుండా చేశారు పోలవరం ప్రాజెక్ట్ని? ప్రజలు మర్చిపోయారా? ప్రజలకు గుర్తులేదా? ప్రజలు మర్చిపోలేదు, ప్రజలకు గుర్తుంది. కాబట్టి మనకి 11 సీట్లు ఇచ్చి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పక్కకు నెట్టేశారు. ప్రజలతో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులకి ఇదంతా అర్థమైంది. కాబట్టి కొంతమంది నాయకులకి వైఎస్ఆర్సీపీ పార్టీలో జరిగినటువంటి కొన్ని స్కాములు తెలుసు. కాబట్టి అయ్యో బాబోయ్ ఇంక ఇదే పార్టీలో ఉంటే వీళ్ళతో పాటు నేను కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి పెద్ద నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వైదొలుగుతున్నారు. ఈరోజు నువ్వు ఏదో 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 మొత్తం తిప్పుతున్నావు. మాట్లాడేటప్పుడు అంబటి రాంబాబు, మన చరిత్ర ఏంటో మనమేంటో ప్రజలకు తెలుసు. మన డ్యాన్స్లు, మన ఫోన్ కాల్స్లు, మన మహిళలతో ప్రవర్తించినటువంటి ప్రవర్తన ఏంటి అవన్నీ ప్రజలకు తెలుసు. నిన్ను ఇప్పుడు ఏపీలో ఒక రాజకీయ నాయకుడిగా ఎవ్వరూ కూడా పరిగణించట్లేదు. కనీసం మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళైనా పరిగణిస్తున్నారా లేదనేది నాకు డౌట్. కనీసం వైఎస్ఆర్సీపీ పార్టీలో నాకైతే డౌటే. ఫస్ట్ అదేంటి నువ్వు క్లారిటీ తెచ్చుకో. ఎందుకు ఇవన్నీ పనికిరాని మాటలు? దేనికి రూపాయి పనికొచ్చే మాటలు ఇవి? పోలవరం ప్రాజెక్ట్ని ముందుకెళ్లకుండా చేశారంట. ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. మీకు కూడా చెప్తున్నా, ఆయన చెప్తాడు కదా మా కాంట్రాక్ట్ లేకపోవటం వల్ల ఆ కొట్టుకుపోయిందని. డయాఫ్రమ్ వాళ్ళు కెనడా నుంచి, అదేవిధంగా అమెరికా నుంచి ఇలాంటి పెద్ద ప్రాజెక్టుల నిర్మాణంలో, ఎందుకంటే ప్రపంచంలోనే చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది, సెకండ్ వన్. అందుకే ప్రపంచంలోనే చాలా పెద్ద ప్రాజెక్టు, ప్రపంచంలోనే ఎక్కువ డబ్బులు పెట్టాలి, అవి ఎక్కువ డబ్బులు పెడితే కమిషన్లు ఎక్కువ వస్తాయి, మా జోబీలు ఎక్కువ తొందరగా నిండుతాయి అని చెప్పేసి నాసిరకమైన సామాన్లు పెట్టి నాసిరకమైన ఇంగ్రీడియంట్ దానికి సంబంధించినవి వాడి మొత్తం నాశనం చేసి లాస్ట్కి డయాఫ్రమ్ వాళ్ళని మొత్తం కొట్టుకుపోయే అంత స్థితికి తీసుకొచ్చారు పోలవరం ప్రాజెక్ట్ని. అంటే మీ ప్రభుత్వానికి రైతులు బాగుపడాలి, ప్రజలు బాగుపడాలి, ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి, ఇవన్నీ ఏం మాట్లాడుతావు అమ్మటి? అవి పక్కన పెడితే ఫస్ట్ మీ హయాంలో సరే రైతుల కోసం ఆలోచించాలి, పోలవరం ప్రాజెక్టు తొందరగా నిర్మాణం అయితే రైతులకు నీరు అందుతుంది, చాలామంది ప్రజలు బాగుపడతారు అని చెప్పేసి ఏదో మేము ప్రయత్నించాము, కూటమి ప్రభుత్వము కానివ్వలేదు అది అన్నారు. అమరావతి రైతులు ఉసురు ఎంత పోసుకున్నారు చెప్పండి? వాళ్ళు రైతులు కారా? అమరావతి రైతులు ఉసురు ఎంత పోసుకున్నారు మీరు? కనీసము రాజధాని కూడా దిక్కులేనంత స్థితికి తీసుకొచ్చారే ఆంధ్రప్రదేశ్ని. అది మాట్లాడవా నువ్వు? అది మీ జగన్మోహన్ రెడ్డికి చెప్పవా? ఎన్ని అక్కడ చూస్తే ఆయన లంచం, ఇక్కడ చూస్తే ఈమె లంచం, నువ్వు చూస్తే నీకు వస్తాయి, అన్నీ బయటకు వస్తాయి. అమ్మటి నువ్వేం టెన్షన్ పడకు.
మరి కొద్ది రోజుల్లోనే మనం కూడా బయటకు వచ్చి ఎదుర్కోవాల్సి వస్తుంది విచారణలో. రెడీగా ఉండు. అంత లార్జెస్ట్ ప్రాజెక్ట్, ఇలాంటి ప్రాజెక్టులో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు కెనడా నుంచి కొందరిని, అమెరికా నుంచి కొందరిని పిలిచి ఈ డయాఫ్రమ్ వాల్ ఇష్యూలో ఏం చేయాలి మీరు సలహా ఇవ్వమని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే మేము దాన్ని స్విచ్ చేసాం. అయితే సమయానికి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కమిటీ వచ్చింది, విజిట్ చేసింది. కమిటీ చాలా స్పష్టంగా చెప్పింది. వీళ్ళు చూడు ఎంత అబద్ధాలంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అమెరికా నుంచి కెనడా నుంచి అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టులను తీసుకొచ్చారంట. తీసుకురావడానికి చర్చలు జరిపినారు. చర్చలు జరిపిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కమిటీ వచ్చిందంట. ఏం మాట్లాడుతున్నావు అమ్మటి? కనీసం కాన్షియస్లో ఉండి మాట్లాడుతున్నావు నువ్వు. డయాఫ్రమ్ వాల్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి వాళ్ళని కన్సల్ట్ అయ్యి ఇది పరిస్థితి రండి అని చేసి చూపించిన తర్వాత అది కూడా ఫెయిల్ అయింది. నువ్వు మాట్లాడావా? అంటే మీ ప్రభుత్వం మాట్లాడిందా? సరే మరి మాట్లాడింది ఎందుకు రాలేదు? మరి మాట్లాడిన తర్వాత ఎందుకు రాలేదంటే, మనం ఇక్కడ వాడినటువంటి అంటే పోలవరం ప్రాజెక్టుకు వాడినటువంటి ఏవైతే ఆ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అదంటారా సంథింగ్, అవి ఏవైతే సిమెంటు ఇసుక అవి ఏవైతే ఉన్నాయో అవి నాసిరకము. సో ఇవి మనం వెళ్ళి చేసేవేం లేవు, చేసేదేం ఉండదు. సో అందుకని చెప్పి వాళ్ళు రాలేదేమని నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. 41.15కే పరిమితం చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. చేసినటువంటి ఘనత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిది, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారిది. ఈ నుంచి డబ్బాలు పోసుకునే కార్యక్రమం, కమిషన్ కూర్చునే కార్యక్రమం. అసలు కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టు మనకి ఎందుకండి? మనం ముందు డబ్బులు కట్టుకోవడం ఏంటండి? మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి మనం అంత ధనవంతులమా చెప్పండి? రాష్ట్ర ప్రభుత్వం విడిపోయిన ధనవంతులమా? ఎందుకంటే డబ్బులన్నీ నాశనం చేసేసాం, డబ్బులన్నీ నాకేసాం. మనమేమి ధనవంతులమా? డబ్బులన్నీ మనమే కదా తినేసింది. మనమేం ధనవంతులం కాదు. ధనవంతులు మీరు ధనవంతులే సార్, మీరు ధనవంతులే. మీ జగన్మోహన్ రెడ్డి ధనవంతులే. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు, నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ధనవంతులే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సకాలం డబ్బు మీరే తినేశారు కాబట్టి మీరు ధనవంతులే. పేదవాళ్ళు ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్లు పేదవాళ్ళు. ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాలు మిమ్మల్ని నమ్మి ఓట్లేసి అధికారంలోకి తెప్పించుకున్నటువంటి ఓటర్లు పేదవాళ్ళు అయిపోయారు. నిజంగా యాక్టివే అన్నాను. అయితే డబ్బులు కొట్టి పెడతామంట, తర్వాత వాళ్ళు రీఎంబర్స్మెంట్ ఇస్తారంట. ఎందుకంత శ్రమ? అయ్యా మీరే కట్టరు బాబు అంటే వాళ్ళు మన పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని ఫామ్ చేశారు. ఫామ్ చేసినాక అట్లా కుదరదని చెప్పేసి వెళ్ళి కాళ్ళు గడ్డలు పట్టుకుని నిలబడి పోరాడటం జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. నిలబడి పోరాడటం వైఎస్ఆర్సీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నతో పెట్టిన విద్య. ఏమి లైన్లు చెప్తున్నావు అన్నాను. అయితే మోహన్ రెడ్డి గారిని నిర్బంధించడంతోనే అసలు ఈ రాజకీయ పార్టీ దూకుడు ప్రారంభమైంది. ఎందుకు నిర్బంధించారని ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. ఎందుకు నిర్బంధించారు? ఎందుకంటే మనకున్న అక్రమాస్తులకు నిర్బంధించారు. మనం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు గతంలో మన అన్న చేసినటువంటి దందాలకు నిర్బంధించారు. వైఎస్ఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు అన్న చేసినటువంటి రౌడీజానికి నిర్బంధించారు. వైఎస్ఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడబెట్టుకున్నటువంటి అక్రమ ఆస్తుల కోసం నిర్బంధించారే కాక, నీకు అర్థమైతే లేదు సిచ్యువేషన్. నిర్బంధించడంతోటే రాజకీయ పార్టీ దూకుడు పెరిగిందంట. వస్తారు, వెళ్ళారు కదా, వచ్చారు. ఇది మా సురేష్ గారు వెళ్ళాడు, 150 రోజులు ఉన్నాడు, వచ్చారు. మా రామకృష్ణారెడ్డి 50 రోజులు ఉన్నాడు, ఎమ్మెల్యే వచ్చాడు. మళ్ళీ ఒక ఎమ్మెల్యే గారు ఇప్పుడు లోపల ఉన్నాడు, వస్తాడు, అక్కడే ఉన్నాడు కదా. అంటే మేము డబ్బులు తినేసాం, మేము అన్యాయం చేసేసాం, మేము అక్రమాలు చేసేసాం, ప్రజలు రక్తం తాగేసాం, లోపలికి వెళ్తాం, మళ్ళీ వస్తాం, మళ్ళీ రాజకీయం చేస్తాం, మళ్ళీ అవినీతి చేస్తాం, మళ్ళీ లోపలికి వెళ్తాం, మళ్ళీ వస్తాం. ఇదే మన రాజకీయం. ఇది ఎవరు నేర్పిన రాజకీయము? నువ్వు ఫస్ట్ ఇందాక అన్నావే, జగన్మోహన్ రెడ్డి గారిని నిర్బంధించినప్పటి నుంచే దూకుడుగా సాగినటువంటి రాజకీయ పార్టీ అని. అక్కడి నుంచి అలవాటుకున్న అలవాట్లు ఇవి. చూడు ఎంత నీట్గా చెప్తున్నాడు.
ఎస్, జగన్మోహన్ రెడ్డి గారిని అక్రమాస్తులో లోపల పెట్టారు. మళ్ళీ వచ్చిండు, రాజకీయం చేసిండు, దోచుకున్నాడు. మళ్ళీ ఒకవేళ వెళ్ళినా బయటకు వస్తాడు. సేమ్ మేము కూడా అదే ఫాలో అవుతాం. దోచుకున్నాం, లోపలికి వెళ్ళాం, మళ్ళీ వస్తాం, మళ్ళీ రాజకీయం చేస్తాం, మళ్ళీ దోచుకుంటాం, మళ్ళీ లోపలికి వెళ్తాం, మళ్ళీ వస్తాం. అంతే, ఈ రీసర్కిల్ అనమాట. చెప్తున్నాడు అన్న, అదే చెప్తున్నాడు ఇప్పుడు క్లియర్గా. విడుదల రజనీ గారిని లోపలేస్తా ఉంటున్నారు, అదేంటి నాని గారిని లోపల విడుదల రజనీకాంత్ లోపలేస్తామన్నారు. ఏం చేయకంటనే చాలా మంచి ఆమె, మంచిగా పరిపాలించింది, చిలకలూరిపేటని చాలా అభివృద్ధి చేసింది, అందుకని లోపలేస్తున్నారు విడుదల రజనీని. ఆధారాలు ఏం దొరకలేదు, రైతుల దగ్గర ఏం తీసుకోలేదు, ఆ క్లస్టర్ దగ్గర డబ్బులు ఏం తీసుకోలేదు, అందుకే లోపలేస్తామన్నారు కదా నువ్వు చెప్పేది. కొడాలి నాని ఏదైతే ఆ కమిషన్లు కొడాలి నాని చేసినటువంటి ఈ స్కామ్కి ఆయన్ని జైల్లో యావజ్జీవ కారాగార శిక్ష చేయాలి. అలాంటి పని చేసిండు తెలుసా మీకు? బతికున్న మనిషికి డెత్ సర్టిఫికెట్లు ఇప్పిస్తారండి. బతికున్న మనుషులకి డెత్ సర్టిఫికెట్లు ఇప్పిస్తాను, మీ దగ్గరికి కోర్టు వాళ్ళు మీ దగ్గరికి నోటీసులు రావు, మీరు వెళ్ళండి ఏం కాదని చెప్పేసి మా అకౌంట్లో ఎందుకు అన్ని డబ్బులు పడ్డాయి అని చెప్పేసి ఆ కాంట్రాక్టర్లు అడిగితే, ఏం టెన్షన్ పడకండి, వాళ్ళు ఎవరైనా వచ్చి అడిగితే, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి అడిగితే డెత్ సర్టిఫికెట్లు ఇప్పిస్తారని చెప్పి మాట్లాడతాడా? ఆయన కోసం నువ్వు మాట్లాడుతున్నావు ఇప్పుడు. దొందు ఒకటే. లోపలేస్తా ఉంటున్నారు. అప్పుడప్పుడు ఎవరు ఉన్నాడు విజయవాడలో, నిన్ను కూడా వేస్తావు అమ్మటి అంటున్నాడు. ఎవరు భయపడతారు చెప్పండి? భయపడం మనకు అలవాటే కదా, మనం భయపడం. ఎందుకంటే ఇగో మనం భయపడం, మనకు భయం లేదు. ప్రజలంటే భయం లేదు, రాజకీయం అంటే భయం లేదు, ఆంధ్రప్రదేశ్ అంటే భయం లేదు, ఎవరన్నా మనకు భయం లేదు. మనం అన్నీ తెగించేసి కూర్చున్నాం రాజకీయాల్లో. అయిపోయింది సరే, మన పరిస్థితి అయిపోయింది ఇంతే. ఇక మైకుల ముందు కూర్చొని వెనక ఇగో ఈ పోస్టర్లు ఒకటి వేసుకొని మైకుల ముందు ఇక మన జీవితాంతం మాట్లాడుకోవడమే తప్ప మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. మళ్ళీ రాము కూడా. ఎంత మాట్లాడినా అంత డొల్లా. ఎందుకంటే ఇక ఈయన మాట్లాడితే దీనికి మనం కౌంటర్ ఇవ్వాలన్నా కూడా ఏదో మాట్లాడతాడో, ఏదో నిజాయితీగా మాట్లాడతాడో, ఏం చేస్తాడో అనుకున్నాం. కానీ అంతా మళ్ళీ పాత క్యాసెట్ రిపీట్ చేస్తున్నాడు. ఇది ఇవాళ వీడియో. ఈయన మీద మీకున్న అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.